హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా బాబు 21 డేస్ ఫంక్షన్‌కి ఎలా డెకరేట్ చేశాము, అలాగే ఉయ్యాల రివ్యూ గురించైతే తెలుసుకుందామండి. ఉయ్యాలనైతే ఇలా డెకరేట్ చేశామండి. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చూసేయండి. చూసారా? డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము తీసుకున్న ఉయ్యాల బ్రాండ్ ఫస్ట్ స్టెప్ అండి. ఇది మాకు అరౌండ్ 3799 అయితే పడింది. ఇది మేము అమెజాన్‌లో అయితే ఆర్డర్ చేశాము. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. దీంట్లో పింక్ అండ్ బ్లూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. మనకి బాక్స్‌లో ఇలా సెపరేట్‌గా పార్ట్స్ అయితే పంపిస్తారండి. ఇవన్నీ అసెంబుల్ చేసుకోవడానికి మనకి మినిమమ్ 1-1.5 అవర్ అయితే పడుతుంది. ఈ ఉయ్యాలకి మస్కిటో నెట్ అండ్ స్టోరేజ్ బాస్కెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంకా స్వింగ్ చేయడానికి ఇలా బోత్ సైడ్స్ 2 బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ బెల్ట్ పట్టుకుని లాగితే మనకి ఉయ్యాలనేది స్వింగ్ అవుతుంది. అలాగే బేబీని పడుకోబెట్టిన తర్వాత ఇలా మస్కిటో నెట్‌ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. బేబీ కూడా బయటికి కనిపిస్తుంది. మస్కిటో నెట్‌ని కావాలి అనంటే రిమూవ్ చేసుకోవచ్చండి. రిమూవ్ చేయడానికి బోత్ సైడ్స్ 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బటన్ రిమూవ్ చేస్తే మనకి డిటాచ్ అయిపోతుంది. ఈ మస్కిటో నెట్‌ని వాష్ కూడా చేసుకోవచ్చండి. ఈ ఉయ్యాలకి స్టోరేజ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పా కదండీ! ఈ స్టోరేజ్ యూనిట్‌లో మనకి బేబీ రిలేటెడ్ టాయ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఎనీథింగ్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఉయ్యాల కెపాసిటీ వచ్చేసరికి 15 కేజెస్ అండి. బేబీకి 1 ఇయర్ వచ్చే వరకు మాత్రమే ఈ ఉయ్యాల మనకి యూజ్ అవుతుంది. ఉయ్యాలలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అనంటే 4 వీల్స్‌లో 2 వీల్స్‌కి మాత్రమే లాక్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ లాక్ వేసినా కూడా మనం స్వింగ్ చేసినప్పుడు ఉయ్యాల మొత్తం కదిలిపోతుంది. ఇది తప్ప మిగిలిందంతా చాలా బావుందండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.